చేయడమే, ఎవడో కాడు న్యూస్ ఛానల్లో కింద కామెడీలుగా పెట్టడమే. ఎవరిని ఎవరు కామెడీలు చేయలేరు, తప్పు కదా అది. ఇది ఏంటిది, ఇది మన భారతదేశం ఏంటి అసలు? ఒకసారి ఆ ఇన్సిడెంట్ రిపోర్ట్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్లో కింద చూడండి, వాటి కింద ఎంత వల్గర్ కామెంట్స్ ఉన్నాయో చూడండి. ఒక క్రిస్టియన్ అంటున్నాడా, ఒక హిందూ అంటున్నాడా చూడండి. చనిపోయాడు, సో డౌట్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు రైజ్ చేస్తే ఒకడు వచ్చి ఇష్టం వచ్చిన పడతాడు. వాడు ఏమంటాడు, ఆ దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు, మీరే చంపేసుకున్నారు. వై ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మీకు? అంటే ఒక మనిషి డెత్ ని మీరు రిజైజ్ చేస్తారంటే మీ మనసు ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. అసలు యేసుప్రభు వచ్చింది దేనికోసం అండి? మనిషిని మరణం తప్పించడానికి ఆయన శిలువ వేయబడ్డాడు. దాన్ని మీరు ఏకేలం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, వ్యంగ్యం చేస్తున్నారు. తిరిగి దానికి ఈ వ్యక్తి మీ గ్రంథాలు ఇలా ఉందిరా బాబు అని చెప్పి చూపిస్తే చివరికి ఈ స్థాయి దాకా పట్టుకుపోయారు మనిషిని. అంటే ఏం నేర్పుతుంది మతం అనేది? ఏం నేర్పుతుంది మనిషికి? బతకమని నేర్పుతుందా, చంపమని నేర్పుతుందా? ఎందుకు వచ్చినారు? క్రిస్టియానిటీ ఎప్పుడు చంపమని నేర్పలేదండి. అఫ్ కోర్స్ కొంతమంది రాజులు వాళ్ళు వీళ్ళు స్టేట్ స్పాన్సర్డ్ రిలీజన్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ యేసు ప్రభు ఏనాడు హింసని ప్రోత్సహించలేదు. అందుకని ఇవాళ ఇన్ని వేల మంది వచ్చినా కూడా ఎక్కడ మీకు చిన్న ఇన్సిడెంట్ లేదు. మీరు చూడండి, ఎక్కడైనా మెటల్ డిటెక్టర్స్ ఉన్నాయా? ఎక్కడ చెక్ చేస్తున్నాడా? ఎందుకు జరుగుతుంది? మీరు అదే వేరే మత స్థలాలకు పోవాలంటే అక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. గవర్నమెంట్ దే టేక్ ఇట్ యాజ్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అది. బట్ ఇక్కడ అట్లాంటివి లేదు. ఎవ్రీబడి దే ఆర్ రిజాయిసింగ్. అంటే ఈయన ప్రాణత్యాగం వల్ల దేవుడికి మహిమ కలిగిందని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమన్నారు, మేము చంపి వాడికి మహిమను తెచ్చామని వాళ్ళు అంటున్నారు. చనిపోయి వీళ్ళు మహిమను తెచ్చారు దేవుడికి, వాళ్ళేమో చంపి మా దేవుడు గొప్పడు అన్నాడు. ఎక్కడుంది మరి మతమా, ఆధ్యాత్మికత, మనుషులా, మరి దెయ్యాలా? ఒక మాట ఒకటే క్రైస్తవ సమాజం తరపు నుంచి చెప్పే మాట ఏంటనంటే, మాకు ఎవరితోటి భేదాలు లేవు, భేదాలు ఉండవు. మేము ముస్లిమ్స్ ని ప్రేమిస్తాము, మాకు మతం అన్న పేరు తెలియదు కాబట్టి మేము అందరినీ ప్రేమిస్తాం. ఒకే ఒక మాట ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. చంపేసి యాక్చువల్ గా చెప్పాలి ఓపెన్ గా అంటే తప్పు చేశారు. ఇప్పుడు ఇది ఏమైపోయింది? ఇప్పుడు వరకు సైలెంట్ గా ఉన్నారు అందరూ. ఇప్పుడు ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది బయటకు వస్తారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇలాంటి చీప్ పనులు మానేయండి దయచేసి. చీప్ పనులు మానేసి చంపుకోవడాలు అన్నది మానేసి ఒకడొకడు ప్రేమగా బతకండి రా నాయన, ఎందుకు వచ్చిన బతికినంత కాలం సస్తే ప్రవీణ్ పగడాల లాగా చచ్చిపోవాలి. ఇంతమంది సంబంధం లేదు, వద్దు చెప్పట్లొద్దు. దయచేసి ఒక మాట గమనించాలి ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు వ్యక్తిగతంగా చాలా మందికి తెలియదు, ఎవరితోటి పెద్ద అంత రేప ఆయనకి ఎవరికీ లేదు. హీఈస్ ఇంటూ మీడియా అంతే. కానీ ఈ రోజు ఇంతమంది జనం రావడానికి గల కారణం ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ లవ్. దట్ ఈస్ క్రైస్ట్ లవ్. వి ఫాలో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. వి ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. వి ఆర్ నాట్ క్రిస్టియన్స్, వి ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. Christianity is not at all a religion, it's a relation. ఇది మేము పాటిస్తున్నాం కాబట్టి ఈ రోజు ఇంత కూల్ గా ఉంది స్టోరీ. ఇంత కూల్ గా ఉంది, ఇంతే కూల్ గా ఉంటాం. ఎంతమందిని చంపేసినా అసలు చంపుతుంటే వస్తుంది ప్రాబ్లం. ఆనాడు స్టీఫెన్ గారిని చంపేసినందుకు వచ్చింది ప్రాబ్లం, ఆనాడు శిష్యులను చంపేసినందుకు వచ్చింది ప్రాబ్లం, తోమా గారిని చంపినందుకు వచ్చింది ప్రాబ్లం, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చంపినందుకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం. మా ప్రాబ్లం వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ వైలెన్స్ హియర్. మేము ఎవరితోటి వైలెన్స్ చేయము. వి ఓన్లీ ప్రే టు ద గాడ్ హూ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. అర్థమవుతుందా? సంఘం ఏకంగా కూడి ఎక్కడైతే ప్రార్థిస్తుందో అక్కడ పునాదులు కదిలితే వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. మేము ప్రార్థిస్తాం అంతే. ప్రార్థనతో మేము చేస్తాం. మాకు అందరూ కావాలి. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇలా ఒకరినొకరు చంపుకోకండి దయచేసి. ఇలా చంపుకోవడం వల్ల వచ్చి ఆనందం ఏమీ లేదు. కానీ ఇప్పుడు చంపినోడు కూడా బాధపడుతూ ఉంటాడు, లోపల ఉంటది బాధ. చంపినోడు కూడా బాధ ఉంటది. ఆడు ఎంత మృగమైన ఏదో ఒక రోజున మార్పైతే రావాలి, వాడికి కూడా చావు అనేది ఉంటది. మేము అలా చావాలని కోరుకోం. మేము అలా చావాలని కోరుకోం. మా తరపు నుంచి మేము మాట్లాడేది ఏంటంటే, మాటలు కూడా రావట్లేదు మాట్లాడటానికి. ఒకటే మాట, మాకు మతం అన్నది తెలీదు, మాకు ప్రేమే తెలుసు. ఈ ప్రేమతోటే బతుకుతున్నాము, ఈ ప్రేమతోటే చచ్చిపోతాం. థ్యాంక్ యూ. ఒకరిని తప్పు చేయడం అని నేర్పించలేదు, ఒకరిని ప్రేమం చేయని నేర్పించింది. మాది నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించని ఈ ఒక్క మాటనే ఇంతమందిని ఇచ్చేసింది. ఆయన ప్రేమించింది కాబట్టి ఇంతమంది వచ్చారు. లేకపోతే ఆయన నిజమైన క్రైస్తవ లేకపోతే ఎవరు రాకపోతుండే. దేవుడు న్యాయం చేసే దేవుడు. ఆయన తప్పుడిని వెతికేది ఇది కాదు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ఈ రోజు ఇలా ఉన్నారు ప్రతి ఒక్క మనిషి అంటే దేవుడు నేర్పించిన ఒక ప్రేమ.
తనకు తాను తగ్గించుకోండి, మమ్మల్ని హెచ్చించడానికి ఈ లోకానికి వచ్చిండండి. ఎక్కడ మాసిపోతారో, ఎక్కడ పురుగులతో ఉన్నారో వాళ్ళని ప్రేమించి వెతికిన దేవుడు. అది మాకు నేర్పించింది మా బైబిల్. దేవుడు ఎలాంటివాడు అంటే ప్రతి ఒక్కరిని క్షమించేవాడు. ఇప్పుడు చంపింది కదా, ఆయనకు తెలుసు, ఆయన హృదయాన్ని ఫస్ట్ ఆయన పట్టిస్తుంది, నువ్వు చేసావు ఈ ద్రోహం అని. ఆయన ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకొని నిలబడతాడో ఆయన పాపము క్షమింపబడుతుంది, లేదంటే ఆయన క్షమింపడానికి అర్హుడు కాదు. సో దేవుడు ప్రేమని నేర్పించింది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు నిలబడ్డారు. ప్రేమ మా దగ్గర లేకపోతే ఇప్పటి వరకు ఎన్ని గొడవలో, ఎంత ప్రాణాలు పోతుండేనో, ఎంత మంది నశించిపోతుండేనో. అది కాదు క్రైస్తవం అంటే. ప్రేమ ఉంది. నీకేమైనా బాధ ఉంటే నిన్ను గురించి మనం ఆర్థికంగా సహాయం చేయకపోతే ప్రార్థించి మొలకరించి ప్రార్థిస్తాం, దేవుడా ఆయనను సహాయం చేయి. ఇది మనకు నేర్పించిన బోధం అనేది. అన్న వాళ్ళంటే ఇంకా గొప్ప గొప్ప సేవకులు లేస్తారు. ఇది దేవుడు వచ్చే సమయం. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికి ద్రోహం కాదు, ఆశీర్వాదం. ఇది డైరెక్ట్ పరలోకంలో ఆయన ఉన్నాడు, ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకు? దేవుడి కోసం హతసాక్షి ఉన్నాడు. ఇది అందరికి దొరకదండి, చాలా తక్కువ మందికి. దేవుడి ప్రేమని తనకు తను త్యాగం చేసుకుని ఎవరు లోకంలో దేవుడి కోసం నిలబడతారో ఆయనకు మాత్రం ఉంటది. ఎవరు ఏ సహోదరు ఇలా చేశారో వాళ్ళందరికి కోరేది ఒకటే, ఎవరి మీద, ఏ క్రైస్తవం మీద, ఏ సంఘం మీద మీరు దాడి చేయకండి, మీకు రైట్స్ లేవు. ఆనాడు సీమోను దేవుడిని పట్టుకొని వెళ్ళే సమయంలో వచ్చినప్పుడు, దేవుడా నా దగ్గర కత్తి ఉంది, నేను వీళ్ళని చంపను అంటప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు చంపేది కాదు, నేను అనుకుంటే నా దేవుడు నా దూతల్ని పంపియాడా? నా తండ్రి అనుకుంటే ఈ రోజు ఏమైనా చేయగలడు. ఒక్క మాటతో, నోటి మాటతో భూమి ఆకాశాన్ని సృజించినండి ఆయన. ఇది కొట్టలేరా? రెప్ప కనుపు రెప్ప కొట్టక ముందే చంపేస్తాడు. ఆయన దగ్గర లేదు. ప్రేమ స్వరూపి ఆయన, ప్రేమ గల దేవుడు. అదిగా ఇది చెప్పేదేమంటే న్యాయం కావాలి. ఎవరినైనా నువ్వు తాగకనడం తప్ప, నువ్వు తిరుగుబోతు ఉండకనడం తప్ప, నువ్వు మంచిగా ఉండడం తప్ప, ఇది క్రైస్తవం దగ్గర ఉన్నది. ఎంతో మంది తాగి నశించిపోతున్నారు, వాళ్ళని మార్చాలనే ఈ ప్రభు కిందికి వచ్చింది. ఒకసారి మీరు చూడండి, మెట్రో నుంచి ఇక్కడ కింది దాకా ఎంతో మంది అన్నం లేక ఉన్నారు. వాళ్ళంటి వాళ్ళని